GIS in Telugu యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆర్జిఐఎస్ ప్రోలో ఇంటర్సెక్ట్ టూల్ని ఎలాగ వాడతాము అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ ఇంటర్సెక్ట్ టూల్కిను క్లిప్ టూల్కి డిఫరెన్స్ ఏంటిది? సో మనము క్లిప్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ వితిన్ ఈ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ లోపల ఉన్న లైన్స్ అన్నీ కూడా స్ట్రైట్ అవే మనకి క్లిప్ అయిపోయింది. ఓకే, విత్ సేమ్ అట్రిబ్యూట్. ఓకే, అంటే దీంట్లో అట్రిబ్యూట్లో ఏం చేంజ్ లేదు. ఇది మన మన మెయిన్ టేబుల్ తీసుకున్నా కానీ దీంట్లో ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే అట్రిబ్యూట్స్ ఉంటాయి. బట్ ఏవైతే మనకి క్లిప్ అయినాయో అంతవరకు మాత్రమే ఉంటాయి అన్నమాట. కానీ ఇంటర్సెక్ట్ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే బౌండరీని యూజ్ చేసి మనము ఇంటర్సెక్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ బౌండరీని యూజ్ చేసి మనం ఇంటర్సెక్ట్ చేస్తున్నాము. సో దీనికంటూ కొన్ని అట్రిబ్యూట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ కూడా మనకి క్లిప్డ్ అయిన, మనకి ఏవైతే క్లిప్ అయిన ఏరియా ఉంటుందో, క్లిప్ అయిన ఈ ఫీచర్స్ ఉంటాయో వీటికి కూడా అప్లికేబుల్ అవుతున్నాయి అనమాట. ఓకే, డేటా అనేది వీటికి కూడా వచ్చేస్తుంది. అది ఎలాగనేది చూద్దాం ఇక్కడ. సో సేమ్ ఇక్కడ మళ్ళీ మనము అనాలిసిస్లోకి వచ్చి టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్సెక్ట్ అని సెర్చ్ చేద్దాం. ఓకే, ఇంటర్సెక్ట్ వచ్చిందా ఇక్కడ? సో ఇది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి లొకేట్ అంటే మనకి తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, అనాలిసిస్ టూల్స్లో ఇంటర్సెక్ట్ అని ఉంది చూసారా, ఓవర్లేలో, దీంట్లో డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఫీచర్ మనం ఏం క్లిక్ చేస్తున్నాము, ఇది మెయిన్ తీసుకోండి. ఆల్రెడీ మనము ఇది కట్ చేసాం, ఇది అవసరం లేదు. సో దీని నుంచి మనం స్ప్లిట్ చేయాలి. ఓకే, క్లిప్ చేయాలి. క్లిప్ చేసి మనం దానికి ఆ వాల్యూస్ వేయాలి. సో దీనికి మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అని చెప్పి సో ఐఎన్డి రోడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడే మళ్ళీ సేమ్ ఇక్కడ మనం ఏఓఐ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు క్లిప్లో మనం ఏం చేసాము, క్లిప్ ఫీచర్ మనము ఈ ఏఓఐ ఫీచర్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఇన్పుట్ ఫీచర్ కూడా ఇక్కడ ఇదే ఇవ్వాలి. ఓకే, సో సేమ్ ఇది అవుట్పుట్ ఫీచర్ క్లాస్ కూడా మనకి సేమ్ పాత్లో వదిలేసేయండి. ఇక్కడ అట్రిబ్యూట్స్ టు జాయిన్. సో అన్ని అట్రిబ్యూట్స్ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఓన్లీ ఫీచర్ ఐడీస్ మాత్రమే జాయిన్ అవ్వాలా, ఆల్ అట్రిబ్యూట్స్ ఎక్సెప్ట్ ఫీచర్ ఐడీస్ మాత్రమే అవ్వాలా అనేది మనకు ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, సో ఇందులో నేను ఆల్ అట్రిబ్యూట్స్ పెడుతున్నాను అండ్ రన్ అనండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా వితిన్ బౌండరీలోనే ఉన్న లైన్స్ సెలెక్ట్ అయినాయి. ప్లస్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ లైన్ సెలెక్ట్ చేస్తారో మీకు అట్రిబ్యూట్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఈ స్టేట్, షేప్, లెంగ్త్, ఇక్కడ వరకు మనకి లైన్కి సంబంధించిన అట్రిబ్యూట్స్. ఇక్కడ నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా మనకి పాలిగన్ లేయర్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అనమాట. చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు మనకి పాతది ఎలా ఉంది, ఒరిజినల్లో మనకి అప్ టు షేప్ లెంగ్త్, ఐఎస్ఓ కంట్రీ షేప్ లెంగ్త్ వరకే ఉంది. మనకి ఇంటర్సెక్ట్ అయిన వచ్చిన లేయర్లో ఏముంది, ఐఎస్ఓ అండ్ ఐఎస్ఓ కంట్రీ వరకు మాత్రమే ఉంది. చూసారా ఇక్కడ? ప్లస్ అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏఓఐలో ఏముంది, మనకి అట్రిబ్యూట్ వాల్యూస్, స్టేట్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, బఫర్ డిస్టెన్స్, ఇవన్నీ. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి ప్రతి ఫీచర్కి మనకి ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. చూడండి ఇక్కడ షేప్ లెంగ్త్, స్టేట్, డిస్ట్రిక్ట్, షేప్ లెంగ్త్ 1, బఫర్ డిస్టెన్స్. సో ఇలాగా మనకి ఏదైతే ఒరిజినల్ మనకి ఉన్నాయో పాలిగాన్ ఫైల్లో ఉందో ఈ పాలిగాన్ డేటా అంతా కూడా మనకి ఈ ఫీచర్స్కి మనకి ఆటోమేటిక్గా మనకి ఈ ఇంటర్సెక్ట్ టూల్ యూజ్ చేయడం వల్ల డేటా అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో సేమ్ లైక్ మనకి ఒకవేళ విత్ ఇన్ పాయింట్స్ ఉన్నా కానీ లేకపోయినా పాలిగన్స్ ఉన్నా కానీ సేమ్ కైండ్ ఆఫ్ ఇది సేమ్ ప్రాసెస్ అనమాట. దానికి దీనికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.